ఎలక్షన్ కమిషన్ మీద మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు సార్. ఓట్ల దొంగల్ని ఎలక్షన్ కమిషన్ కాపాడుతోంది, ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని జ్ఞానేష్ రక్షిస్తూ ఉన్నారు అంటూ ఆరోపించారు. దాంతోపాటు సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు చేస్తూ ఉన్నారు, అలాగే చేర్పులు కూడా చేస్తూ ఉన్నారు అంటూ ఒక 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ప్రూఫ్స్ కూడా రాహుల్ గాంధీ బయటపెట్టారు సార్. మరి ఎలక్షన్ కమిషన్ అయితే స్పందించింది. ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదు అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం అంటూ ఈసీ స్పష్టం చేసిన పరిస్థితి. సో రాహుల్ చేసిన ఆరోపణల మీద మీ కామెంట్ సార్. ఈసీ మీద చేసిన అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఓట్ చోరీ ప్రెస్ కాన్ఫరెన్స్లోమో రాంగ్ ఒకే ఓటరు 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓటర్గా ఉండడము, దొంగ ఓట్లు వేయడము, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కర్ణాటకలోని మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పైన చెప్పారు. ఈసారేమో కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రాజ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పైన ప్రెస్ కాన్ఫరెన్స్. వాస్తవంగా ముందు దీన్ని హైడ్రోజన్ బాంబ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, కానీ రాహుల్ గాంధీ చెప్పింది ఇది హైడ్రోజన్ బాంబ్ కాదు, హైడ్రోజన్ బాంబ్ కమింగ్ సూన్ అన్నాడు. అంటే త్వరలో ఇంకా హైడ్రోజన్ బాంబ్ రాబోతుంది అని. దీన్ని రాహుల్ గాంధీ ఓట్ చోరీ 2.0 అనాలి మనం. సో ఇందులో ఆయన స్పెసిఫిక్ ఆరోపణ, రుజువుల్ని బయట పెట్టారని మీరు క్వశ్చన్లు అన్నారు, కానీ నేను రుజువు అని అనడం లేదు. ఎందుకంటే మనం కాదు రుజువా కాదా తేల్చేది, కోర్టులు తేల్చాలి కదా, మీరు నేను తేల్చడానికి కాదు. సో రుజువు అనేది అనడం లేదు, కానీ ఆయన ఆరోపణ, ఆయన రుజువుగా చూపెట్టిన ఆరోపణ అంశం ఏంటి అంటే అప్పుడు మీకు అలంద్ కాన్స్టిట్యున్సీలో 6018 ఓట్లను ఫామ్ 7 సబ్మిట్ చేసి డిలీట్ చేయబడింది అని ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫామ్ 7 సబ్మిట్ చేశారు. ఫేక్ ఫామ్ 7 అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డిలీషన్. సో అది సబ్మిట్ చేసి డిలీట్ చేయబడింది. ఇందులో ఒక పర్సన్ పేరు మీదకి వెళ్ళి ఒక 14 మినిట్స్లో 12 ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయని. సో దీనివల్ల ఇది లోకల్ స్థానిక పార్టీ వర్కర్లు చేస్తున్న పని కాదు, సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని ఆటోమేటెడ్గా సెంట్రలైజ్డ్ ఆపరేషన్ ద్వారా జరిగింది అన్నది ఆరోపణ. అలాగే మహారాష్ట్రలోని రాజ్పురాలో ఇలాగే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని 6380 ఫేక్ అడిషన్స్ కూడా జరిగాయి, డిలీషన్స్ కూడా జరిగాయని. సో దీనికి ఉదాహరణగా నేను చెప్పింది ఏంటి అంటే ఒక బూత్ లెవెల్ ఆఫీసరు యాక్సిడెంటల్గా తన అంకుల్ పేరే ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్టు గమనించింది ఆమె. అప్పుడు ఆమె ఎవరు ఈ ఫామ్ 7 సబ్మిట్ చేసి తొలగించారని చూస్తే తన ఇంటి పక్క నైబరే చేశాడు అని పేర్కొన్నారు. దాంతో ఆ నైబర్ను అడిగారు, నీవేనా అంటే నేను కాదు అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఎవరి ఓటు అయితే తొలగించబడిందో వారికి తెలియదు, ఎవరు ఓటు తొలగించాలని ఎవరు అప్లికేషన్ ఇచ్చారో వారికి కూడా తెలియదు. ఇది తెలియకుండా జరుగుతోంది అనేది ఆరోపణ. ఇలాంటి అటెంప్ట్ జరిగాయి అన్సక్సెస్ఫుల్గా అని అధికార వ్యవస్థలు ధృవీకరిస్తున్నాయి. జరగలేదని అనడం లేదు, అన్అఫీషియల్ ఇలాంటి అటెంప్ట్స్ అన్సక్సెస్ఫుల్గా జరిగాయి అని. రాహుల్ గాంధీ చెప్పేది లేదు, నిజంగానే జరిగాయి. ఇది కేవలము ఒక బూత్ లెవెల్ ఆఫీసరు యాక్సిడెంటల్గా పట్టుకున్న 6018 కేసెస్, ఇలాంటివి ఇంకా అనేక డిలీషన్లు ఉండవచ్చు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అది కూడా ఒక కర్ణాటకలోనే కాదు, ఇది మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్ డిలీషన్ అంటే తమకు ఓటు వేయని అనుకున్న వాళ్ళ ఓట్లను గుర్తించి డిలీట్ చేస్తున్నారు. ఇది ఓట్ల దొంగలకు ఎన్నికల కమిషనే అండగా ఉంటుంది అన్నది ఆరోపణ. అందువల్ల ఇది సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆటోమేటెడ్గా ఒక మాస్ స్కేల్లో సెంట్రలైజ్ ఆపరేషన్గా జరుగుతున్నది అని. దాంతోపాటు మీకు రాహుల్ గాంధీ స్పెసిఫిక్ ఆరోపణ ఏంటంటే ఈ అలంద్ గురించి ఫిబ్రవరి 2023లో కర్ణాటక సిఐడి కేసు రిజిస్టర్ చేసి విచారణ కూడా మొదలుపెట్టింది. ఈ 18 మంత్స్లో 18 లేఖలు రాసింది, 18 లెటర్స్ రాసింది ఎన్నికల కమిషన్కు. మేము ఇలాంటి ఆరోపణ ఒకటి వచ్చింది, దీనిపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆ ఇన్వెస్టిగేషన్కి అవసరమైన
సమాచారం ఇవ్వండి అని కర్ణాటక సిఐడి ఎన్నికల కమిషన్కు రాసింది. అడిగింది ఏంటి అంటే, ఈ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుసుకోవాలంటే డెస్టినేషన్ ఐపీ అడ్రస్, అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ సాఫ్ట్వేర్ రన్ అయింది అని. రెండవది, ఈ మొబైల్ ఫోన్లు ఎవరి వాడారు, దాని ఓనర్స్ ఎవరు, దానికి వచ్చిన ఓటీపీ ట్రయల్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలన్నా ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ ట్రయల్స్ ఏంటి, ఇలాంటి టెక్నికల్ డేటా కావాలి అని కర్ణాటక సిఐడి అడిగితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదు. సో ఎన్నికల కమిషన్కు ఒక ప్రభుత్వ సంస్థ, సిఐడి ఒక ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థ, ఒక కేసు విచారణకు సంబంధించిన అంశం పైన ఎన్నికల కమిషన్ డేటా అడిగితే ఆ డేటా ఎన్నికల కమిషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు తెలిసి ఇది జరుగుతోంది. ఈ డేటా కనుక కర్ణాటక సిఐడికి ఇస్తే ఇది ఎక్కడి నుంచి, ఇది వేరే రాష్ట్రాలలో ఉండి ఈ పని చేస్తున్నారు, ఫేక్ ఐడీలను ఉపయోగించి ఈ పని చేస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్న ఓట్ల దొంగతనం బయటపడుతుంది. దీని మాస్టర్ మైండ్ ఎవరో బయటపడుతుంది. అందుకే ఎన్నికల కమిషన్ సహకరించడం లేదు అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. సో ఈ ఆరోపణలకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది అసలు విషయం. ఎన్నికల కమిషన్ లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే కూడా ఎన్నికల కమిషన్ ఏమన్నది, మీరు ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అయ్యా, ఇది ఒక వ్యక్తి చేస్తున్న కంప్లైంట్ కాదు, ఒక రాజకీయ వ్యవస్థ నుంచి వస్తున్న ఆరోపణ. అందులో ఒక వ్యక్తి కాదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, స్టాట్యుటరీ పొజిషన్, అది చట్టబద్ధమైన వ్యవస్థ. అది ఈవెన్ ఎన్నికల కమిషనర్ల ఎంపికలో కూడా లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఉంటారు. అందువల్ల మీరు నార్మల్గా పత్రికల్లో వార్తలు వస్తేనే సుయోమోటోగా తీసుకొని విచారణ జరుపుతారు. కోర్టులకు కూడా పత్రికల్లో మీడియాలో వచ్చిన వార్తల్ని సుయోమోటోగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా స్వీకరిస్తుంది. అలాంటిది ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక పొలిటికల్ డొమైన్లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశమంతా చూస్తుంటే ఆరోపణలు చేస్తుంటే దీనిపైన విచారణ జరపడానికి అభ్యంతరం ఏంటి? మీరు ఓత్ ఇచ్చి చేయండి అని డిమాండ్లు పెట్టడం ఏంటి అనేది క్వశ్చన్. పైగా ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ కన్నా ఇంకెక్కువనే అనిపించింది. అలా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఆరోపణ ఏంటి, టెక్నికల్ ఆరోపణ. ఇది అంటే సాఫ్ట్వేర్ ఉపయోగించి సెంట్రలైజ్డ్గా ఓట్ డిలీషన్ చేశారు అని. ఇలా సెంట్రలైజ్డ్గా సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫామ్ సబ్మిట్ చేయరాదా? చేయొచ్చది. మనందరికీ తెలిసి వాళ్ళ జాబ్స్లోనే ఆటోమేటెడ్గా ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒకేసారి 100 అప్లికేషన్లు ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వారు అప్లై చేస్తున్నారు. ఇవాళ ఏఐని ఉపయోగించి ఒక వివిధ కంపెనీల ఉద్యోగాలలో ఏ అవసరాలు అడుగుతున్నారు దానికి తగ్గట్టుగా తన సీవీని కస్టమైజ్ చేసి రివైజ్ చేసి కవరింగ్ లెటర్ కూడా రివైజ్ చేసి అవసరమైతే ఇనీషియల్ క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా చేసి అప్పుడు ఆ డేటాను ఆ మిషనే సబ్మిట్ చేస్తుంది. ఒకప్పట్లాగా ఒక్కొక్క naukri.comలోకి ఇందులోకి వెళ్ళి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ కంపెనీ ఉన్నాయి సెర్చ్ చేసి వాటికి ఏ అవసరాలు ఉన్నాయని చూసి ఆ అవసరాలు తనకు ఉన్నాయంటూ తన సీవీని రూపొందించి పర్సనల్గా సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే అదే జాబ్ పోర్టల్స్ అన్నీ వెతుకుతుంది. అదే నీ క్వాలిఫికేషన్లో నీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నీకు వచ్చే అవకాశం ఉన్న జాబ్స్ అన్నీ గుర్తిస్తుంది. వాటికి తగ్గట్టుగా నీ అప్లికేషను నీ బయోడేటాను కస్టమైజ్ చేస్తుంది, సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేసినాక ఆన్లైన్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లు కూడా అదే ఆన్సర్ చేస్తుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు. ఇది ఏఐ ఉపయోగించి చేస్తున్నారు ఆల్రెడీ. అలాగే కంపెనీలకు కూడా కొన్ని వేల అప్లికేషన్లు స్కాన్ చేసే అవకాశం టైం ఉండదు కనుక తమకు జాబ్కు కావలసిన రిక్వైర్మెంట్స్ను అలాగే వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పగలుగుతుంది ఇంకో పలానా అభ్యర్థులు నీకు ఉపయోగపడతారు అని.
సో ఇదంతా ఆల్రెడీ టెక్నాలజీ చేస్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ నిజమా అబద్ధమా నేను చెప్పలేను, కానీ టెక్నికల్లీ పాసిబుల్, ఫీజిబుల్. ఎందుకంటే సాఫ్ట్వేర్ రన్ చేసి చేయొచ్చు. ఇవాళ హ్యాకర్స్ మనకు తెలుసు చాలా సందర్భాల్లో డిఫెన్స్ మినిస్ట్రీ డేటా, అమెరికా పెంటగాన్ కంప్యూటర్లను కూడా హ్యాక్ చేశారు. అమెరికా పెంటగాన్ కన్నా అమెరికా వైట్ హౌస్, అమెరికా అధ్యక్షుని ఆఫీసు నుంచి కూడా కంప్యూటర్లు హ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకన్నానైతే మనది ఫుల్ ప్రూఫ్ ఉండదు కదా. అందువల్ల ఇవాళ సైబర్ సెక్యూరిటీ ఎంత డెవలప్ అయినా ఆన్లైన్ డేటా కెన్ బి మ్యానిపులేటెడ్ త్రూ మిషన్స్. ఇట్ ఈస్ పాసిబుల్. జరిగిందా లేదా తర్వాత సంగతి, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ ఫీజిబుల్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ. ఇది మినిమం టెక్నాలజీ తెలిసిన వాడికి కూడా అర్థమవుతుంది. సో ఇవాళ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ఏ డేటానైనా మీరు ఇవాళ మన కంప్యూటర్ను మీరు ఇతర వేరే వాళ్ళకి అప్పచెప్పేసి మీరు వాళ్ళే నీ కంప్యూటర్ని ఆపరేట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి నా ఇంట్లో ఉన్న కంప్యూటర్ను ఆన్లైన్లో నేను అందజేస్తే నా తరఫున వాళ్ళు అక్కడ పనిచేయగలుగుతారు. మీకు స్క్రీన్ షేర్ కాదు, మీకు ఈవెన్ కంప్యూటర్ స్క్రీన్ షేర్ ఏమో నువ్వు ఆపరేట్ చేస్తుంటే వాళ్ళకు కూడా కనబడుతుంది. యూ కెన్ హ్యాండ్ ఓవర్ యువర్ కంప్యూటర్ టు దెమ్. టోటల్గా నీ కంప్యూటరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సో అలా అది చాలా వెరీ సింపుల్ టెక్నిక్ కదా. ఇవాళ నీకు బోలెడు సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అవి నీ కంప్యూటర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అక్కడ అమెరికాలో కూర్చొని నీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ను హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది టెక్నాలజీ పాసిబుల్ కదా ఇవాళ. అందువల్ల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ టెక్నికల్లీ పాసిబుల్, జరిగిందా లేదా తర్వాత సంగతి. అందువల్ల ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఫేక్ డిలీషన్ ఫామ్స్ను మాస్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో సబ్మిట్ చేయొస్తుంది. మరి చేయొచ్చినప్పుడు డిలీట్ కూడా అవుతుందా? దట్ ఐ డోంట్ నో. అది మాత్రం వెరిఫై చేయాలి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంత స్పెసిఫిక్ చేస్తే ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? దీన్ని సియోమోటోగా తీసుకొని విచారణ జరిపించి ఇలాంటిది ఏమైనా జరిగిందా అని చెప్పాలి. మరి కర్ణాటక సిఐడి విచారణ జరుపుతుంటే ఎందుకని టెక్నికల్ డేటా ఇవ్వడం లేదు? ఎన్నికల కమిషన్ దానికి వివరం లేదు. మేము టెక్నికల్ డేటా ఇచ్చామని అనడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు. మరి అదేం బహిరంగంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఇవ్వడం లేదు కదా. కర్ణాటక ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థ అడిగితే ఇవ్వడానికి ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? సో ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఒక ప్రభుత్వ వ్యవస్థ అడిగితే ఇవ్వనట్టున్నారు, ఈ దాయాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ అల్టిమేటం కూడా ఇచ్చారు, మీరు ఇంకో వారం రోజుల్లో మీరు కర్ణాటక సిఐడికి డేటా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే దొంగతనం జరిగినట్టుగా డిలీషన్ ప్రక్రియ సెంట్రలైజ్డ్గా జరిగింది, దీంట్లో ఎన్నికల కమిషన్ పాత్ర ఉందని నమ్మాల్సి వస్తుందని. సో నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఎందుకు మీకు ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ ఉండాలి అంటే, కర్ణాటక రాష్ట్ర సిఐడి అడిగిన డేటాను మీరు సబ్మిట్ చేయండి. ఐపీ అడ్రస్లో వాళ్ళు ఏది అడుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్య మీకు అఫీషియల్ ఏజెన్సీ మధ్య కోఆపరేషన్ అయితే ఉండాలి కదా. సో అందువల్ల ఒకవేళ ఇప్పటికే నిజంగానే ఎన్నికల కమిషన్ ఇచ్చుండి రాహుల్ గాంధీ అనవసరపు ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ మీరు డిఫమేషన్ కేసు వేయండి. మీరు ఏమి ఇచ్చారో ఎక్నాలెడ్జ్మెంట్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకొక రాహుల్ గాంధీ చెప్తున్న తప్పు, కర్ణాటక సిఐడి అడిగిన సమాచారం అంతా మేము ఇచ్చాం, ఇంకో ఫలానా లెటర్. ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ కమ్యూనికేషన్లో ఆ లెటర్కు నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, అఫీషియల్గా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఎన్నికల కమిషన్ లెటర్ డేటెడ్ సో అండ్ సో కవరింగ్ లెటర్, దాని ఆఫీస్ సీల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకో చూసుకోండి అయ్యా మేము ఇచ్చాం, కర్ణాటక సిఐడి ఇవ్వలేదని కర్ణాటక సిఐడి అఫీషియల్తో చెప్పించండి అనొచ్చు. అనడం లేదు ఎలక్షన్ కమిషన్. మీకు విచిత్రం ఏమంటుంది ఎలక్షన్ కమిషన్? ఆ అలంద్ నియోజకవర్గంలో 2018లో బీజేపీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ గెలిచింది, రాహుల్ గాంధీ ఆరోపణ ఎలా నిజమో అంటుంది. ఇది విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ కదా. 6,000 ఓట్లు డిలీట్ అయితే ఒక క్యాండిడేట్ ఓడిపోవాలని రూల్ ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం అనేది ఈ డిలీషన్ జరగలేదు అనటానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది? ఇది ఇల్లాజికల్ కదా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఉదాహరణకు నీకు ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఉంటుంది, 50,000 ఓట్లు డిలీట్ చేసి ఇంకా 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు కదా. ఇప్పుడు గెలవడం అనేదే ఓట్ డిలీషన్ జరగలేదనడానికి క్రైటీరియా ఎట్లయితుంది? ఈ సింపుల్ లాజిక్ ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఒక పొలిటికల్ పార్టీ చేస్తేనే అది మూర్ఖత్వం అనుకుంటాం. ఎలక్షన్ కమిషన్ వాదన 2018లో బీజేపీ గెలిచింది,
2023లో కాంగ్రెసే గెలిచింది, మరి ఓట్ల డిలీషన్ ఎట్లయి ఉంటుంది? ఇదేదో చిన్న పిల్లవాడికి మినిమం నాలెడ్జ్ లేనివాడికి చెప్పినట్టు చెప్తోంది ఎలక్షన్ కమిషన్. సింపుల్ కదా. రాహుల్ గాంధీ ఏమన్నాడు? 6,000 ఓట్లు డిలీషన్ అయిందన్నాడు. 6,000 ఓట్లు డిలీట్ అయితే ఎన్నికల ఫలితం తారుమారవుతుందా? అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉంటే గెలుస్తారు. ఏముంది? గెలుపు ఓటములను బట్టి ఓటర్ డిలీషన్ జరిగిందా లేదా, సెంట్రలైజ్ ఫేక్ ఆపరేషన్ జరిగిందా లేదా అని ఎలా డిసైడ్ చేస్తాం? సో దొంగ ఓట్లు వేసినా ఓడిపోవచ్చు. అందువల్ల ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ వల్ల ఓడిపోరనే లేదు కదా. భారీ మెజార్టీ ఉందనుకోండి, నువ్వు ఎన్ని ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ చేసినా గెలుస్తారు కదా. దానికి ఆశ్చర్యం ఏముంది? సో కానీ ఎలక్షన్ కమిషన్ వెరీ వెరీ వీక్ డిఫెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాంగ్రెస్ గెలిచింది కదా, ఎట్లా జరిగి ఉంటుంది అంటే మన లాజిక్ ఉందా? సో ఇక అందువల్ల పొలిటికల్ పార్టీ కన్నా కూడా హీనంగా రెస్పాన్స్ చేస్తే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా రాహుల్ గాంధీ ఇలా చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇది మరో ఆరోపణ. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాడు. ఒక వ్యక్తి చేసే విమర్శల వల్ల క్రెడిబిలిటీ పోదు. క్రెడిబిలిటీ పోయేది తాము చేసే పనుల వల్ల పోతుంది. ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేస్తా, ఆ విశ్లేషణలో 10 మంది నీచంగా కామెంట్ చేస్తా, నా క్రెడిబిలిటీ పోతుంది. దాంతో నా విశ్లేషణలో తప్పు ఉంటే నా క్రెడిబిలిటీ పోతుంది తప్ప ఎవరో కామెంట్ చేస్తే నా క్రెడిబిలిటీ పోదు కదా. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల పోయిందనుకుంటే సీరియస్గా వెళ్ళి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పైన ఎలక్షన్ కమిషన్ డిఫమేషన్ కేసు ఇవ్వనండి. ఇలా మా ఎన్నికల కమిషన్ పరువు తీసే విధంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు, ఏమీ జరగకపోయినా మీరు సుప్రీంకోర్టులో కేసు వేయండి, అసలు విషయం మొత్తం బయటకు వస్తుంది కదా. అప్పుడు ఎన్నికల కమిషన్ సంగతి కూడా బయటకు వస్తుంది. మరి మీరు ఎందుకు ఆ కర్ణాటక సిఐడి అడిగితే మీరు ఎందుకు ఇస్తలేరు డేటా అనే క్వశ్చన్ సుప్రీంకోర్టు అడుగుతుంది. అందుకే మీరు గమనించండి, రాహుల్ గాంధీ పైన నిజంగానే అది నిజమే ఎన్నికల కమిషన్ నమ్మితే ఇది పూర్తి అబద్ధమని సింపుల్గా డిఫమేషన్ పరువు నష్టం కేసు వేయచ్చు కదా. ఎవరో ఎక్కడో ఒక కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉన్నారు అని అడిగితే మా మోడీ కులాన్నే దొంగలుగా చెప్తారా అని ఒక మోడీ, గుజరాత్లో ఒక మోడీ పరువు నష్టం దావా వేస్తే రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది కదా బీజేపీ. ఆయన ఇల్లు కూడా ఖాళీ చేసి బయటికి వెళ్ళి కొట్టింది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఏమీ జరగకపోతే ఎందుకు ఒప్పుకోవాలి? ఒక పొలిటికల్ ర్యాలీలో, ఎలక్షన్ ర్యాలీలో కామెంట్, ఈ మోడీ సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉన్నారు అని కూడా అనలే. అట్లన్నా తప్పే. దొంగలందరికీ ఎందుకు మోడీ అనే సర్నేమ్ ఉంటుంది అని నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఈ పేరులో అన్నాడు. ఇదేంటి? ఇది పొలిటికల్ క్రిటిసిజం కదా. అంటే మోడీ అనే కులాన్ని అవమానించినట్టు ఎట్లయితుంది? మోడీ అనే కులంలో ఉన్న వాళ్ళంతా దొంగలు అనలే రాహుల్ గాంధీ. ఈ దొంగలందరికీ వెనకాల మోడీ అని ఎందుకు సర్నేమ్ ఉంది అన్నాడు. ఇట్ ఈజ్ ఇది వ్యాఖ్య మంచిదా? ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, అందులో అనుమానం లేదు. కానీ ఇది డిఫెమేటరీ? ఇట్ ఈస్ నాట్ డిఫెమేటరీ. పొలిటికల్గా ఎన్నో మాట్లాడుకుంటా. మన్మోహన్ సింగ్ నా హత్యకు ప్లాన్ చేశాడని మోడీ అన్నాడు కదా, మరి డిఫెమేషన్ కాదా? మన్మోహన్ సింగ్, దేశ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, దేశ ఆర్మీ చీఫ్లు కలిసి మాజీ ఆర్మీ చీఫ్ నా హత్యకు ప్లాన్ చేశారని మోడీ విమర్శించారు గుజరాత్ ఎన్నికల సమయంలో. ఇంతకన్నా భయంకరమైన డిఫెమేటరీ ఆరోపణ ఉంటుందా? మరి ఏం జరిగింది? మరి ఇవన్నీ పొలిటికల్ డొమైన్లో ఇలా క్రిటిసైజ్ చేసుకుంటూనే ఉంటారు కదా. మరి అలాంటి దానికి రాహుల్ గాంధీకి 2 years జైలు శిక్ష పడ్డది. ఎందుకు? మీకు డిస్క్వాలిఫికేషన్ చట్టం ప్రకారం 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతాడు. మరి ఈ పరువు నష్టం కేసులో 2 ఏళ్ళు హయ్యెస్ట్ పనిష్మెంట్. చూడండి మీరు, ఒక కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు? డిస్క్వాలిఫికేషన్ కావాల్సిన మినిమం పనిష్మెంట్ అది. ఈ కోఆర్డినేషన్ కనబడతలేదా అని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించి ఆయన ఇల్లును కూడా ఖాళీ చేయించి ఇంట్లోకెళ్ళి కూడా ఎలగొట్టారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరండి ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? డిఫమేషన్ కేసు వేయచ్చు కదా, ఇంత పరువు తీస్తున్నాడు కదా రాహుల్ గాంధీ. ఆన్సర్ లేదు ఎలక్షన్ కమిషన్ది. సో దిస్ ఏ వెరీ సీరియస్ అలిగేషన్లు వస్తుంటే మరి ఎన్నికల కమిషన్ డిఫెన్స్ ఏమో పొంతన లేని డిఫెన్స్ ఉంది. రాహుల్ గాంధీ చేసిన అన్ని రైట్ అని నేను అంటలేను. నేనేమి ఇండిపెండెంట్గా ఆ డేటానంతా వెరిఫై చేయలేదు కనుక ఐ డోంట్ టేక్ ఎ స్టాండ్ ఆన్ దట్. రాహుల్ గాంధీ చేసింది
అందుకే ఇనీషియల్గా మొదట్లోనే మీరు రుజువు అన్న పదం వాడితే నేను ఆ క్లారిఫికేషన్ ఇచ్చింది. అందుకే ఇది ఎవిడెన్స్ అని నేనేం అంటలేను. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ నిజమని కూడా అంటలేను. ఐ రియల్లీ డోంట్ నో. నేను కాదు కదా డిసైడ్ చేయాల్సింది. నేనేమి రాహుల్ గాంధీ చేసిన డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ నాకు ఇస్తే, రాహుల్ గాంధీ కూడా నాకు ఇస్తే నేను రెండు కూర్చొని చూసి చెప్పగలుగుతాను. అది కూడా నేనేమి ఎక్స్పర్ట్ కాదు. సో దిస్ హాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ కదా అంటున్నా. ఇన్వెస్టిగేషన్కి ఏంటి అభ్యంతరము? కాంగ్రెసే గెలిచింది కదా అనే వాదన ఏం కరెక్టు? అదే విచిత్రమైన వాదన కదా. ఎన్నికల కమిషన్ మరి డిలీషన్ జరిగిందా లేదా పెద్ద ఎత్తున అని చెప్పండి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే విచిత్రమైన వాదన ఎలక్షన్ కమిషన్ది. ఆ వాదన లాస్ట్ టైం కూడా ఇలాగే వాదించారు. ఒక ఓటరు 2 చోట్ల ఎలా ఓటేస్తాడు, అది సాధ్యమే కాదు కదా అన్నాడు. మన తెలియదా ఎంతమంది మన 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 చుట్టే బోలెడు మంది దొంగ 2 సార్లు 3 సార్లు ఓట్లేసిన వాళ్ళు కనబడతారు. ఎన్నికల కమిషన్ థియరీ చెప్తాను మనకు. 2 చోట్ల ఎలా ఓటేస్తారు? రాహుల్ గాంధీ చెప్తున్నది తప్పు కదా. 2 చోట్ల ఎందుకు ఓటేరాదండి? ఎంతమంది ఓట్లేస్తలేరు. ఇప్పుడు కూడా ఏమంటాను తెలుసా, విచిత్రంగా ఎన్నికల కమిషన్ వాదన ఉంది. ఒక వ్యక్తి ఓటును తీసివేయాలంటే ఆ వ్యక్తి అభిప్రాయం అడగకుండా ఎక్కడా జరగదు అంటున్నారు. ఇది నిజమా? మన ఎన్ని వేల ఓట్లు తీసేయారు మనకు తెలియకుండా. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవే ఓటు తొలగించబడిందని ఆయన ఓటు వేయకుండా వెళ్ళిపోలేదా? ఆ మధ్య పేపర్లలో చూడలేదా మనం? ఎందుకు? మా ఇంట్లోనే 2019 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు నేను మా మిసెస్ ఎలక్షన్ పోలింగ్ పోతే మా మిసెస్ ఓటు లేదు, నా ఓటు ఉంది. నేను వేసొచ్చాను, ఆమె వేయలేకపోయింది. మాకే జరిగింది కదా ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇంకెవరికి ఎందుకు? మరి మా మేడం అడిగారు ఆ ఓటు తొలగించినప్పుడు? ఎవరు అడగలే కదా. ఎన్నికల కమిషన్ రూల్ ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ రూల్ ఏంటంటే ఒక ఓటు తొలగించాలంటే ఆ ఓటర్ని అడగాలి, నీ ఓటును మరి తొలగిస్తున్నావు, పలానా కారణం రీత్యా నీ అభిప్రాయం చెప్పము అని. ఆ అవకాశం ఎక్కడన్నా ఓటర్ డిలీషన్లు ఇస్తున్నారా నాకు చెప్పండి? కొన్ని లక్షల ఓట్లు తెలుసు. నా అనుభవం, మా ఇంట్లోనే మా మేడం ఓటు 2008 ఎలక్షన్లో వేయలేకపోయింది. లేదు ఓటు. పోయేవరకు పోలింగ్ బూత్ పోయేవారు నాది ఉంది, ఆమెది లేదు. ఎటుపోయిందంటే ఎవరికి తెలియదు. లేదంటే ఓటు లేదు కదా, లిస్టులో లేదు కదా అంటారు. 2024లో ముందే చూసుకున్నాం, జాగ్రత్త పడ్డాం. ఆ ఓటు ఉన్నది చేసి ఓటేసాం. ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగింది ఇది. మాకే జరిగినప్పుడు ఇంకోటి జరగదు, అందరికీ తెలుసు. ఎంతోమంది ఎలక్షన్ రోజు మీరు టీవీలు చూడండి, నా ఓటు ఎక్కడ పోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నారా, నా ఓటు ఎవరు తీసేశాడు అని చెప్పి పాపం పేదవాళ్ళు గొడవ చేస్తుంటారు. పెద్ద వాళ్ళ ఓట్లే కనబడవు. పెద్ద వాళ్ళ ఓట్లే ఓటర్ల జాబితాలో మాయమైపోతుంటాయి. ఇది జరుగుతుంటాయి కదా. ఏమీ జరగనంటే ఎన్నికల కమిషన్ ఎట్లా చెప్తుంది? విచిత్రం. ఒక ఓటర్ను ఓటు తీసేయాలంటే వారికి ముందుగా అవకాశం ఇచ్చి నీ ఓటు ఎందుకు తీసివేయకూడదో అడిగే తీసేస్తాం. ఇది జరుగుతుంది ఎక్కడన్నా. ఇలా ఎన్నికల కమిషన్ సమర్థన చూస్తే నవ్వేస్తుంది నిజంగా చెప్పాలంటే. రాహుల్ గాంధీ చేసే ఆరోపణల క్రెడిబిలిటీ పెరుగుతోంది. ఎన్నికల కమిషన్ డిఫెన్స్ రీత్యా చూస్తే ఇంకా మళ్ళీ హైడ్రోజన్ బాంబే త్వరలో ఉంటుంది. ఇంకో 2-3 months నడుస్తుంది ఇది అని అంటున్నారు. అంటే అప్ టు బీహార్ ఎలక్షన్ ఈ క్యాంపెయిన్ నడిచేటట్టుంది. ఇక పొలిటికల్గా రాహుల్ గాంధీ ఏం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు? అఫ్ కోర్స్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆరోపణ ఏంటి? ఎస్సీ, దళిత్, ట్రైబల్, ఓబీసీ, మైనారిటీ ఓట్లను తీసేస్తున్నారని. మరి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే బీజేపీ ఎందుకు గెలుస్తాయి? బీజేపీ మిగిలింది అప్పర్ కాస్టే కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ నాకు నిజంగానే నవ్వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లన్నింటినీ టార్గెట్ చేసి తీసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీ ఓటర్లు కారని. వీళ్ళందరూ బీజేపీ ఓటేయకపోతే బీజేపీ ఎట్టగెలుస్తుంది దేశంలో అధికారం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కాంగ్రెస్ ఓట్లు వేస్తే బీజేపీ ఓన్లీ అగ్రకులాల ఓట్లతో గెలుస్తుందా? ఏమైనా లాజిక్ ఉందా? అది లేదు. అపోజిషన్ ఓటర్లను టార్గెట్ చేసి తీసేస్తున్నారు, లేదా మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసి తీసేస్తున్నారు. మైనారిటీసు యాంటీ బీజేపీ ఓటు బ్లాక్ అంటే కొంత అర్థం ఉంది. ఎందుకంటే జనరల్గా మైనారిటీసు బీజేపీకి ఓటు వేయరు కనుక. అది కూడా ఈ మధ్య కాలంలో కాస్త వేస్తున్నారు కానీ బట్ స్టిల్ ఎ లార్జ్ సెక్షన్ విల్ నాట్ ఓట్. సో అదేమైనా లాజిక్ ఉంటే ఉండొచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ బీజేపీ వ్యతిరేక ఓటర్లు వీళ్ళందరూ తీసేస్తున్నారంటే మరి వీళ్ళందరూ మీకు ఓట్లు వేస్తే బీజేపీ ఎందుకు అధికారంలోకి వస్తుంది? బీజేపీకి బీసీలు వేస్తలేరా? బీజేపీకి ట్రైబల్స్ వేస్తలేరా? అందువల్ల ఆ పొలిటికల్ కామెంట్ రాహుల్ గాంధీ కామెంట్లో మీనింగ్ లేదు, నవ్వేస్తుంది నిజంగా కూడా. కానీ ఈజ్ ఎ పొలిటీషియన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ పొలిటికల్ లాంగ్వేజ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. Constitutional body is expected to act constitutionally and speak constitutional language.
మీరు ఒక పొలిటీషియన్తో పోటీ పడితే ఎట్లా? పొలిటికల్ క్లెయిమ్స్, అక్కడ కాంగ్రెసే గెలిచింది కదా, మరి ఓట్లు డిలీట్ చేస్తే ఎట్లా గెలుస్తుంది? ఓట్లు ఎవరిదైనా డిలీట్ చేసే ముందు మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళ అభిప్రాయం అడుగుతాం. నీ ఓటు ఎందుకు తీసేయకూడదని అడిగి వివరణ తీసుకున్నాకే తీసేస్తాం. ఇట్లాంటి కహానీలు చెప్తే ఎట్లా ఎలక్షన్ కమిషన్?